అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, నీలో దేవుని భయం ఉంటే పవిత్రత నిన్ను ఎప్పుడు విడిచిపోదు. దేవుని భయము నీలో ఉంటే ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. ఒకసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో వాక్యమంతా అయిపోయిన తర్వాత మధ్యలో లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ లంచ్ బ్రేక్ ఇచ్చారు. కొంతమంది దైవ సేవకులందరూ ఒక చోట తింటూ ఉంటే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ అందరూ మంచి మంచి మాంసము, చేపలు, చికెన్ ఆహారము వేసుకొని తింటూ ఉన్నారు. నేనేమో శాకాహారము తింటూ ఉన్నాను. అయ్యగారు, మీరు మాంసము తినరా? ఇదివరకు తిన్నాను అని నేను అన్నాను. అయ్యో, చికెన్ వేసుకోరా? ఇదివరకు వేసుకొని తిన్నాను, ఇప్పుడు తినరా అని చెప్పారు. నేను వాళ్లకు అదే బదులిచ్చాను. ఇంతకుముందు తినేవాడిని, ఇప్పుడు మానేశాను, మీరు తినండి అని చెప్పాను. మాట్లాడుతూనే ఉన్నాను. తనకు అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చిందేమో, జోబులో చెయ్యి ఉంచి దబదబా ట్యాబ్లెట్ తీసి చించి నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. నేను అన్నాను, ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు అంటే, అయ్యగారు షుగర్ ఉంది నాకు, తినకపోతే ఏమవుతుంది అనగా వేసుకోకపోతే ఏమవుతుంది? అయ్యో అయ్యగారు, పెరుగుతుంది కదా. పెరిగితే ఏమవుతుంది అంటే, శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడవుతాయి కదా. అంటే దేవుని బిడ్డలారా, షుగర్ అంటే అంత భయం. మధ్యలో ఆపేసి లటక్కుమన వేసుకున్నాడు. అన్నంతో పాటు దీనిని కూడా మింగేశాడు. చావు అంటే ఎంత భయమో మీకు తెలుపుతూ ఉన్నాను. షుగర్కి భయపడుతున్నావు, నీ లోపల ఉంది కాబట్టి. బీపీకి భయపడుతున్నావు, నీలో ఉంది కాబట్టి. థైరాయిడ్కి భయపడుతున్నావు, అది నీలో ఉంది కాబట్టి. నీ లోపల ఉంటే దానికి ఎంత భయపడుతున్నావో, దేవుని భయము నీలో ఉంటే ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. నీవు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా, అనగా ఇక్కడి నుండి దుబాయ్కి వెళ్ళినా, నీవు అక్కడ నుండి అమెరికాకు వెళ్ళినా, నీవు అక్కడ నుండి ఆఫ్రికాకు వెళ్ళినా, నీవు అక్కడ నుండి ఆస్ట్రేలియాకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీలో పవిత్రత ఉంటుంది. కాబట్టి నీవు ఈ రోగానికి భయపడుతూ ఉన్నావు. అదేవిధంగా దేవునికి భయపడవా? దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.